ప్రభుత్వం రైతులకు నాణ్యమైన విద్యుత్ అందిస్తుందని ధర్మోజిగూడెం సర్పంచ్ జువ్వి నరసింహ అన్నారు. చౌటుప్పల్ మండలం ధర్మోజిగూడెం గ్రామ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన 100 kV ట్రాన్స్ఫార్మర్ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జువ్వి నరసింహ మాట్లాడుతూ గ్రామ పరిధిలోని వ్యవసాయ భూముల వద్ద 63 kV ట్రాన్స్ఫార్మర్ లో వోల్టేజ్ సమస్యతో రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లానన్నారు. ప్రభుత్వం రైతులకు నాణ్యమైన విద్యుత్ అందిస్తుందని ధర్మోజిగూడెం సర్పంచ్ జువ్వి నరసింహ అన్నారు. చౌటుప్పల్ మండలం ధర్మోజిగూడెం గ్రామ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన 100 kV ట్రాన్స్ఫార్మర్ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జువ్వి నరసింహ మాట్లాడుతూ గ్రామ పరిధిలోని వ్యవసాయ భూముల వద్ద 63 kV ట్రాన్స్ఫార్మర్ లో వోల్టేజ్ సమస్యతో రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి దృష్టికి తీసుకెళ్లానన్నారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే విద్యుత్ అధికారులతో మాట్లాడి నూతన 100 kV ట్రాన్స్ఫార్మర్ను మంజూరు చేయించారన్నారు. ఈ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుతో రైతులకు లో వోల్టేజ్ సమస్య పరిష్కారంతో పాటు నాణ్యమైన విద్యుత్ అందుతుందన్నారు. సమస్యను వెంటనే పరిష్కరించిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మునుగోడు ఎన్నికల ఇన్ఛార్జ్ బబ్బు రాజ్ గౌడ్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు ఊదారి శ్రీనివాస్, ఐతరాజు శారదాలింగస్వామి, రాచకొండ భార్గవ్, రైతులు బత్తుల శ్రీహరి, ఐతరాజు సత్తయ్య, ఉదారి శంకర్, ఐతరాజు శ్రీనివాస్, రాచకొండ కృష్ణయ్య, కొత్తం మాధవారెడ్డి, కొంతం లక్ష్మారెడ్డి, ఐతరాజు శంకర్, పకీర్ జయలక్ష్మి, కన్నెమోని సుగుణమ్మ, ఐతరాజు బక్కయ్య, కన్నెమోని శ్రీనివాస్, దాసరి శేఖర్, గునుకంటి బాలరాజు, దాచపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.